దేశానికి సుపరిపాలన అందించిన దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంత్యోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మవరం నుంచి అమరావతి వరకు యాత్ర నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ఈ నెల 25న అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందన్నారు. అజాత శత్రువైన వాజ్పేయి 25 పార్టీల కూటమితో కలిసి ప్రభుత్వాన్ని నిర్వహించారన్నారు. పనికి ఆహార పథకం, సర్వశిక్ష అభియాన్ లాంటి సంస్కరణలు ఎన్నో తీసుకువచ్చారన్నారు. అటల్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షతో డిసెంబర్ 21న ఉదయం కాకినాడలో, సాయంత్రం రాజమహేంద్రవరంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరిస్థితుల్లో వాజ్పేయి గారి స్ఫూర్తిని అందరికీ అందివ్వాలి, ప్రపంచానికి అందివ్వాలి, భారతదేశంలో ప్రతి పౌరుడికి అందివ్వాలి. మోడీ గారి సుపరిపాలన ఏ విధంగా సాగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. 25వ తేదీ వరకు 11 14 రోజుల పాటు, మధ్యలో 2 రోజులు విరామం. మొదటగా ధర్మవరంతో మొదలై చివరగా అమరావతితో పూర్తవుతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అటల్జీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే, ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి కూటమి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలు, అంకుర సంస్థలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మార్గదర్శకం చేస్తామని జాయింట్ కలెక్టర్, హబ్ డైరెక్టర్ వై మేఘస్వరూప్ చెప్పారు. స్టార్టప్ ఆలోచనలు కలిగిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవగాహన, ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో 3 రోజుల పాటు జరిగే స్పార్క్ కార్యక్రమాన్ని ఈ రోజు బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధక విద్యార్థులు, స్టార్టప్లపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం రేపు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో 3వ రోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించబడుతుందని మేఘస్వరూప్ తెలిపారు. This bootcamp especially represents a guided pathway from the idea generation to prototype development, helping participants transform their creative ideas, though small, how small, tiny that idea might be, into a tangible and scalable solutions. Just like one of my brother and friend has just mentioned, he has an idea and he wants to scale it and bring it to prototype type. So the next coming 3 days will help you, all the young minds and entrepreneurs, in shaping their ideas, improving ideas and bringing them to a scalable and a tangible prototypes. So through this program, participants, especially the entrepreneurs, young entrepreneurs, will receive expert mentorship from our learned mentors and the guiders, and domain guidance, hands-on technical support, capacity building and the innovation workshops, and access to modern tools, labs and the resources which we are coming up in the next few months. We are planning to bring a world-class laboratories in the area designated for the innovation hub. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలను 11వ తేదీ వరకు రాజమహేంద్రవరం శివారు కాతేరులోని జేఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టులుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 500 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. ఈ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, విద్యుత్, వైద్య విభాగాల సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా మొత్తం 500 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వినూత్న రీతిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18, 19 తేదీలలో పాఠశాలలోని విద్యార్థుల నుంచి ప్లాస్టిక్ డబ్బాలు, బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం జరుగుతుందన్నారు. అత్యధికంగా వ్యర్థాలను సేకరించిన టాప్ 3 పాఠశాలలకు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవార్డులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత అని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు సోమవారం ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్ పోస్టర్ ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నగరపాలక సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ రీటా, ఈఈలు మదర్సాలి, మాధవి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా రూరల్ గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని స్పెషల్ ఆఫీసర్ ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కోలమూరు పంచాయతీలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తొందరలోనే నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. వారి దైనందిన విధులు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విలువ ఆధారిత పంటలతో పాటు సీజనల్ డిమాండ్, స్థానిక వినియోగ అవసరాల ప్రకారం సాగు చేస్తే రైతులు గణనీయమైన ఆదాయాన్ని సాధించవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్తో కలిసి ఉద్యాన, వ్యవసాయ అధికారులతో కలిసి ఉద్యాన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ హార్టికల్చర్ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించి నాణ్యమైన ఫలాలు, కూరగాయలు సరఫరా చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఇన్ హార్టికల్చర్ పథకం ద్వారా తోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పథకం కింద పండ్లు, కూరగాయలు, సుగంధ మరియు ఔషధ మొక్కల సాగు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, నర్సరీ స్థాపన, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలపై 35% సబ్సిడీ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా పరిశ్రమల అధికారి వనిధర్ రామన్, ఆదర్శ మరియు ఔత్సాహిక రైతులు, ఇతర అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ నివాసం లోక్ భవన్ కు ఈ రోజు వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. సీఎంఓ లోక్ భవన్ ను పేల్చేందుకు కుట్ర చేస్తున్నారని గవర్నర్ కార్యాలయానికి ఖాన్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ భవన్ సీఎంఓను వెంటనే ఖాళీ చేయించాలని మెయిల్లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటిన బాంబు స్క్వాడ్తో సీఎంఓ లోక్ భవన్ వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే బెదిరింపు మెయిల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం కలెక్టర్తో కలిసి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చ. గుంటూరు జిల్లా నల్లపాడులో గంజాయి కలకలం. ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను అరెస్టు చేసిన పోలీసులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీల అమలుపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ కు సవాల్. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చ. వందేమాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించిన ప్రధాని మోదీ. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చించారు. రబీ సీజన్లో వరి పంట సాగుకు తగినంత నీరు అందకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నింటి మీద సమగ్రంగా చర్చ జరపడం జరిగింది. 2014-19 ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలం అది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వంశధార రిజర్వాయర్ పనులన్నీ పూర్తి చేసి రిజర్వాయర్లో నీరు తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు కూడా టీవీలో చూపించారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయిన తర్వాత మొత్తం ఇరిగేషన్ వ్యవస్థకి తాళం వేసి పెట్టారు. 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి ₹1 పని కానీ, ఒక్క ప్రాజెక్టులో ఒక అడుగు కానీ ముందుకేసినటువంటి సందర్భాలు ఒకటే ఒకటి చేశారు. అది
ఏదైతే హిరమండలంలో ఒక చిన్న లిక్విడేషన్ చేసి ఆ పనులు పంపించి అవి కూడా నిలుపుదల చేసే విషయం మీ అందరూ కూడా తెలుసు. అది తప్ప వంశధారలో మిగిలిపోయినటువంటి పనులు కానీ వంశధార నాగావళి కరకట్లు కానీ పలాస టెక్కలి పాతపట్నంకు సంబంధించినటువంటి మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ కనీసం వంశధారలోని ఎల్ఎంసీ ఆర్ఎంసీకి మెయింటెనెన్స్ కూడా చేయక 5 సంవత్సరాలు థైలాండ్కి కనీసం నీటి చుక్క కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎక్కడ కూడా థైలాండ్ రైతుకి ఇబ్బంది లేకుండా సకాలంలో నీరిచ్చి 2 సంవత్సరాలు పంటలు పండించిన విషయం మీ అందరికీ తెలుసు. మరొకసారి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా 6-7 మాసాల్లో వంశధార 2వ దశ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏదైతే ఆఫ్షోర్ మహేంద్రస్ అని ఆగిపోయిందో దాన్ని గత సంవత్సరమే బడ్జెట్లో పెట్టాం, మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టాం. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. రేపు జూన్ నాటికి ఆఫ్షోర్ మహేంద్ర తనయ 70% పూర్తి చేయడానికి స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసి విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తాను. దీంతో పాటుగా నారాయణపురం ఆయకట్టుకి జైకా నిధులు వచ్చాయి. ఆ నిధులు కూడా కొత్త జైకా పనులన్నీ ఆగిపోయాయి. మళ్ళీ అవన్నీ బతికించి ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త గుంటూరు జిల్లా నల్లపాడులోని ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 2 రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు కూడా ఉన్నారని సౌత్ డీఎస్పీ బానోదయ తెలిపారు. ఇప్పటికే 7గురిని రిమాండ్కు పంపగా మిగిలిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు కూడా గంజాయి మత్తులో తప్పుదారి పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. గంజాయిపై సమాచారం తెలిస్తే 112కి ఫోన్ చేయాలని సూచించారు. రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఓపెన్ సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు. మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి, ఇక పైన కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ, ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం. నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్,
ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అని రూమర్స్ కాదు, ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్. టిట్కో హౌసెస్ కానీ, స్వర్ణభారతి నగర్ కానీ ఎక్కడైతే వీటి కన్సంప్షన్ ఆర్ అవైలబిలిటీ ఉంది అని మాకు న్యూస్ వస్తుందో వీఆర్ గోయింగ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్డి కాలేజ్ ఇన్సిడెంట్లో కూడా వీ హ్యావ్ హర్డ్ ఎ ర్యాండమ్ రూమర్ సేయింగ్ దట్ ఇక్కడ అడ్డాగా ఉంది అని చెప్పి వెంటనే మఫ్టీ టీమ్ని పట్టుకొని వెళ్ళాము. వీ హ్యావ్ కాట్ ద 2 persons. ఆ 2 persons నుంచి వచ్చిన లింకేజ్ ద్వారానే పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని వీ హ్యావ్ అరెస్టెడ్. రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు భీమవరం మెయిన్ బ్రాంచ్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని, 2019 మరియు 2024కి వేతన సవరణ కమిటీ వేయాలని, సిబ్బందికి గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత నియమించిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాలకోడేరు, వెంప, గుట్లపాడు, ఈలంపూడి, ఎండగండి, కుముదపల్లి, విస్సాకోడేరు, కాళ్ల, కోపల్లె, కాళ్లకూరు, కొమరాడ, తాడేరు సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం డీసీసీబీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్కి బ్రాంచ్ మేనేజర్ దుర్గారావుకి వినతి పత్రంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి సుబ్బారావు, ఎస్ వరప్రసాద్, లోకం హీరంసు, పి అఖిల్ వర్మ, టీవీ సత్యనారాయణ, మేళం గోపి, రాట్నాల సుబ్బారాయుడు, గనిశెట్టి వెంకటరామారావు, రంగా, ప్రకాష్ వర్మ, జి సత్యనారాయణ, ఎస్ సుజ్ఞానరావు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన కోరికలు సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ ఉద్యోగులు ఆందోళన బాటలోకి దిగారు. 2019 నుంచి మా డిమాండ్స్ ప్రభుత్వం ఫైల్ రూపంలో ఉన్నది తప్పితే దాన్ని అమలు చేయట్లేదు. అందువల్ల 2019 నుంచి దఫదఫాలుగా ఉద్యమాలు చేసాం. అయినా ప్రభుత్వం దిగి రాకపోయేసరికి ఇంకా ఆందోళన బాటలోకి వచ్చాము. సహకార సంఘ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు 62 కింద చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలు పెంచమని అడుగుతున్నాం. అది సహకార మంత్రి గారు హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఉద్యోగుల గ్రాట్యుటీ చట్టం ప్రకారం చెల్లించాలని కోరుతున్నాం, కానీ దాన్ని కూడా అమలు చేయట్లేదు. 2019 నుంచి మాకు వేతన సవరణ 2 సార్లు జరగాలి, ఇప్పటి వరకు జరగలేదు. అలాగే ఉద్యోగస్తులు రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు వచ్చి జీతాలతో ఉద్యోగస్తులు రోజు గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఉద్యమం తీవ్రతరం కాకముందే మా కోరికలు న్యాయమైన మా కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి విస్తృత సేవలు అందించే సహకార సంఘాల పనితీరులపై రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాయి. ఈ సహకార సంఘాల ఉద్యోగులు అనేక సేవలు రైతులకు అందిస్తున్నారు. వీరి యొక్క సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు వరకు మరి సరైన జీతభత్యాలు చెల్లించడం లేదు. పే స్కేల్ నిర్ణయించినప్పటికీ మాకు 2019లో ఒకసారి, 2024లో ఒకసారి పీఆర్సీని అమలు చేయాలి. కొత్త పీఆర్సీ నియమించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు వయోపరిమితి ఇచ్చినప్పుడు మా సహకార సంఘాల ఉద్యోగులకు 65 సంవత్సరాల రిటైర్మెంట్ అనేది అది చాలా దారుణమైన పరిస్థితి. చాలా సంవత్సరాలుగా సహకార సంఘాల్లో పనిచేస్తున్నప్పటికీ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 2 లక్షలు విధించడం అది చాలా అన్యాయం. మాకు గ్రాట్యుటీ చట్టం ప్రకారం సంవత్సరానికి 15 రోజులు చొప్పున ఎలా అయితే ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో అన్ని సంవత్సరాల ప్రకారం మాకు గ్రాట్యుటీ చెల్లించాలి. మరి 2019 తర్వాత చాలామంది ఉద్యోగులు సహకార సంఘాల్లో పనిచేసి ఆయన సేవలు అందిస్తున్నారు. ప్రాథమికంగా వారిని తొలగించాలని ఈ నిర్ణయం పట్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి మా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయాలని, ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఇంకా దఫదఫాలుగా ఆందోళన ఉధృతం చేస్తాం. మా కోరికలు తీరే వరకు పోరాటం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ 2 కుటుంబ అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతోందని ఆరోపించారు. మనకందరికీ తెలుసు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూశాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది.
బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూసాం. కేసీఆర్ కుటుంబం అనుకునే రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావచ్చు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నారు. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలోకేటువంటి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా పార్టీ ప్రేమింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో 1987-88వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 2వ అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ అపూర్వ సమ్మేళనానికి పూర్వ విద్యార్థి అయిన కేంద్ర మంత్రి భూపత్ర శ్రీనివాస్ వర్మ రావడం ఎంతో శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడే చదువుకుని ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులు అన్నింటినీ ఓపికతో విని సహనం అలవర్చుకుని నేడు ఇంతటి వాడినయ్యానని పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట కలవడంతో స్కూలు ప్రాంగణమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించుకుంటూ, కుశల ప్రశ్నలు వేసుకుంటూ, చదువుకున్న రోజుల్లో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ, వారి వారి కుటుంబాల్లో 37 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, తమ పిల్లల చదువులు, ఉద్యోగ, వ్యాపారాల గురించి తెలుపుకుంటూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని బహుమతులతో సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న ఏఆర్కేఆర్ స్కూలు అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
పూర్వ విద్యార్థులందరూ కలవడం అనేది మన జీవితంలో ఒక మధురమైనటువంటి అనుభూతి. మనిషి లైఫ్ స్ట్రెస్తో కూడినటువంటి వ్యవహారం. తెల్లారి లేచి నుండి పడుకునే వరకు పని ఉన్నోడికి పని లేనోడికి కూడా ఒత్తిడి, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. మనం చేసేటువంటి వృత్తి మీద కానివ్వండి, వ్యాపారం మీద కానివ్వండి, ఉద్యోగం మీద కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అనేక విషయాల మీద కానివ్వండి, కుటుంబంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితి మనకు అందరికీ కూడా తెలుసు. వాటి నుండి బయటకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి ఈ విధంగా దాదాపు ఎప్పుడో 86లో 87 చదువుకుంటే మరి దాదాపు 40 సంవత్సరాలు పైబడింది. మరి ఈరోజు కలవడం, ఒకళ్ళ యోగక్షేమాలు ఒకళ్ళు తెలుసుకోవడం, ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, మనసు ఆనందపడేటువంటి సమయం ఇది. ఇటువంటి కార్యక్రమానికి చొరవ తీసుకున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఏఆర్కేఆర్ హై స్కూల్ గురించి నేను మీకన్నా 5 సంవత్సరాల ముందు, నాకు 82లో 10th అయింది. ఆ స్కూల్ మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే నేను ఈ ప్రాంతంలో ఇక్కడ ముందుగా అరవింద విద్యానికేతన్ అని ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఉండేది. అందులో నేను జాయిన్ చేసినప్పుడు 2వ తరగతి వరకు చదువుకున్నాక ఆ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడే ఉండేది దగ్గరలో. తీసివేసినటువంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ బండా వీర్రాజు హై స్కూల్లో, అది కూడా ఇందులో చాలామంది చదువు ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళంతా చేయెత్తుతున్నారు. బండా వీర్రాజు స్కూల్లో 3వ తరగతి జాయిన్ అయితే బండా వీర్రాజు స్కూల్లో పూర్తయ్యాక ఏఆర్కేఆర్ హై స్కూల్ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్ ఈ ప్రాంతంలో. అది ఏఆర్కేఆర్ స్కూల్లో చదువుతున్నాం అంటే ఆ రోజుల్లో చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. కళాశాల విద్య ఎక్కడ చదువుతున్నాం అంటే డిఎన్ఆర్ కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. భీమవరం ప్రాంత ప్రజల యొక్క అదృష్టం ఇది. ఎందుకు ఏఆర్కేఆర్ హై స్కూల్ అంత పేరు ఉండేది అంటే అక్కడ విద్య చెప్పేటువంటి విధానం. అప్పుడు హెచ్ఎంగా ఉన్నటువంటి సత్యనారాయణరాజు గారు ఆయన యొక్క అవలంబించినటువంటి వైఖరి అంటే ఆ రోజుల్లో విద్యార్థుల యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం. మా అబ్బాయిని 4 కొట్టండి, చదువు మాత్రం చెప్పండి అనేటువంటి సైకాలజీ నుంచి పేరెంట్స్ ఇవాళ తల్లిదండ్రులు తిడితే కూడా తల్లిదండ్రులు వచ్చి టీచర్స్ని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన కొట్టేవారు గట్టిగా, టీచర్స్ అందరూ కొట్టేవారు. ఇందాక బంగారెడ్డి గారు అబ్బాయి ఎక్కడో తగిలారు. ఆయనకు కొట్టడానికి ఓపిక ఉండేది కాదు బాబు. ఆయన పర్సనాలిటీ ఐడియా ఉంది కదా, ఓపిక అంతా తెచ్చుకుని కొట్టేవారు. నేను ఆయనకి చాలా ఆప్తుడిని. మేడం గారికి కూడా వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని నేను. ఆ విధంగా హిందీ టీచర్ గారు కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టే వరకు ఆగలేకపోయేవారు. ఈ లోపు ఎక్కడో చోట కొట్టేసేవారు శారద గారు. అంటే ఈ రకమైనటువంటి సిస్టమ్ ఆ స్కూల్లో ఉన్న కారణంగా విద్యార్థులందరూ కూడా అంటే కొడితే చదువు వస్తుందా అంటే కొడితే కొంతవరకు మెరుగు. జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎక్కడ ఫేమస్ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఏఆర్కేఆర్ స్కూల్ ఉంటుంది, అక్కడ ఫేమస్. వచ్చారు, చాలా సంతోషం ఉంది. మేము ఇలా అరేంజ్ చేయడానికి మీ అందరూ వచ్చి మమ్మల్ని అభినందించాలని అందరూ పంచుకుందాం. 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఎవరు బాధలాడే ఎవరి ఇబ్బందులు ఉన్నాయి, అందరూ కూడా స్వతంత్రంలో ఉన్నారని అనుకుంటున్నాను. ఇది జరగడానికి మెయిన్ కారణం మన సుబ్బరాజు 2 నెలల క్రితం నాకు చెప్పాడు, ఇలా చేద్దాం బాగానే ఉంటుంది, అందరూ కలుస్తాగే ఎంతైనా ఆనందం ఉంది అని అనుకున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి వారం మేము అందరూ కలిసి ఇలా చేస్తే బాగుంటుంది, ముందు మీ అందరినీ ఆనందపరచాలని మేము అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. అది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని వారం వారం మేము కలుసుకుంటాం. అందరినీ కలుపుకుని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం ఈశ్వరరావు చేశాడు, చాలా బాగా చేశాడు. జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, అవన్నీ కామన్. అది ఏమి మనం పెద్ద డిస్కరేజ్ అవ్వక్కర్లేదు, పెద్దగా ఏమి ఎక్కువ యాంగ్జైటీ అవ్వక్కర్లేదు. ప్రజెన్స్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంటే నేను నేర్చుకున్నది అదొకటి, ఏం ఆలోచించితే అదే మాట్లాడాలి, ఏం మాట్లాడితే అదే చేయాలి. అదొకటి నా సిద్ధాంతం. అంతకుమించి నాకు ఏమి కలవదు. నాకు పెద్ద పద్దెనిమిది పెద్ద హైరాణ పడేది కూడా ఏం లేదు. మేమందరం రీయూనియన్గా ఇక్కడ చేరి ఆ చిన్ననాటి స్మృతులన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఇక్కడ స్పెండ్ చేసే ఈ టైం అంతా కూడా రీ ఎనర్జీతో హ్యాపీగా ఉండాలని, మళ్ళీ మనందరం కలిసేంత వరకు కూడా ఈ స్మృతులన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళా సంతోషంగా అందరూ కలవాలని. అందరూ కూడా ఎకనామికల్లీ వెళ్ళకపోయి ఉండాలని లేదు, అందరూ కూడా సోషల్లీ కానీ
ఇతర విషయాల్లో అవసరం ఉండొచ్చు. దానికి మేమున్నాం అంటూ యాక్చువల్గా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు అటువంటి కార్యక్రమంతోనే సింహాద్రి శ్రీనివాస్ కుటుంబానికి కానీ అలాగే ఇక ముందు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మేము అందరూ ఉన్నాము అనడానికి ఒక సాలిడారిటీ అనేటువంటి ఒక లోగోతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందు కూడా ఈ యొక్క యూనిటీ, సాలిడారిటీ అండ్ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిస్తూ ఈ ఎంతతోనే కాదు తర్వాత సంఘానికి చేయడానికి స్కూల్ ద్వారా కూడా ముందుకు వచ్చారు మన మిత్రులు సుబ్రాజ్ గారు, తర్వాత వెంకటరాజు గారు, అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో దిస్ ఈస్ ద పర్పస్. మనకి మన ఏఆర్కేఆర్ హై స్కూల్ నుండి ఒక ఎమ్మెల్యేగా మన నాయకర్ గారు, అలాగే మన సెంట్రల్ మినిస్టర్ గారు మెయిన్ శ్రీనివాసరావు గారు, ఆయన చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మనకి మన స్కూల్ని డెవలప్ చేయడానికి వారితో పాటు మన సెక్షన్లో మన 1987-88 బ్యాచ్ కూడా ఎవరికి వెళ్ళడానికి ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేయడం, ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేయడం, లేని వాళ్ళకి ఎవరికైనా మన సెక్షన్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి హెల్ప్ చేయడం అలా చేస్తున్నారు. ఎవరికి తీసుకెళ్ళడానికి మెయిన్ ముఖ్య కార్యక్రమంలో వెంకటరాజు, సుబ్బరాజు, అలాగే సత్యనారాయణ, ఈశ్వరరావు, ఇంకా మిగిలిన ప్రతి ఒక్కరికి మా నమస్కారం తెలియజేస్తున్నాను. రీయూనియన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా ఏజ్ మేము మర్చిపోవాలి ఫస్ట్. స్కూల్కి ఏదో ఒకటి వృతాభక్తిగా ఒక పనిని పూర్తి చేద్దామని ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మా ఫ్రెండ్స్లో ఎవరైతే వీక్గా ఉండి ఎవరైనా స్ట్రెంగ్త్ లేకపోతే వాళ్ళకి సాలిడారిటీగా మా వాళ్ళు చెప్పినట్టుగా సాలిడారిటీగా వాళ్ళకి మేము ఉన్నాం అనేటటువంటి ఒక భరోసాను కల్పించడానికి ఈ ఒక ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి మా వంతుగా నేను క్యాంపస్లోకి కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మేము మా ఫ్యామిలీస్ మర్చిపోయాం. హ్యాపీగా ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి, మనస్ఫూర్తిగా షేర్ చేసుకోవడానికి, చిన్ననాటి గుర్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ని మాకు కమిటీ వారు కలిగజేశారు. చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్ రాధా షేర్ చేస్తా ఉంది, నేను ఇట్లా మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులైంది, ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, టుగెదర్నెస్ గివ్స్ హ్యాపీనెస్. అది 4 నెలల 5 నెలల క్రితం నుంచి కూడా వీళ్ళంతా ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి అందరూ కూడా బాధలేంటి సంతోషాలేంటి పంచుకుంటూ పొద్దున్నుంచి కూడా సమయం అసలు తెలియకుండా జరుగుతోంది. ఇప్పుడు ఈ సమ్మేళనం ఎందుకంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏవో టెన్షన్స్ ఉంటాయి, ఆరోగ్య బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి కలుసుకుని పంచుకుని ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా షేర్ చేసుకుంటూ అందరూ కూడా వాళ్ళందరికీ సహాయంగా ఉంటూ మనం ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండాలి. సమాజానికి కూడా మాకు పనులు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం ఇలా కాదండి, కలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. దానివల్ల ఏ బాధ ఉన్నా కూడా ఒక ఆరోగ్యం తయారవుతుంది మనకి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మన కుటుంబానికి షేర్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల పిల్లలకు కూడా అన్నీ తెలుస్తాయి. దీనివల్ల ఇలా కలుసుకుంటూ ఉండాలి, చదువుకుని విడిపోయి అలా ఉండడం కాదు, అన్నీ పంచుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ లేడీస్కి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పచ్చు. డైలీ ఇంటి పనులతో సతమతమయ్యే వాళ్ళకి ఇది ఒక టానిక్ కింద పనిచేస్తుంది. నా స్నేహితులందరూ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారి పిల్లలందరూ కూడా ఇంకా ఉన్నత చదువులు చదవాలని. మా లేడీస్ అందరూ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కలుసుకోవడం చాలా కష్టం. మళ్ళీ ఈ ఇయర్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా అందరినీ మళ్ళీ ఒక గ్రూప్కి తీసుకొచ్చి సమావేశపరిచి మా చిన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసిలా చేసినందుకు వాళ్ళందరికీ చాలా పెడుతున్నారండి. ఒక 2 నెలల నుంచి నిద్రపడ్డాడు. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు ఫ్రెండ్స్ కలుస్తాం, మా చిన్ననాటి ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తాం, అప్పుడే కలిసి 11 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి అలా అంత టైం తీసుకోవద్దని ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసిన ఈసారి అంత టైం తీసుకోవద్దు, 2 years కన్నా కలుద్దాము. మా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకున్నాం, అందరూ 50+ వచ్చేసాము. అసలు 2 months నుంచి నిద్ర పట్టాలి, ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు కలుస్తామని చాలా ఎక్సైట్మెంట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. మాకు ఇళ్లలో జరిగిన ఈవెంట్స్లో ఇంత హ్యాపీనెస్ ఉండేదే అంతకన్నా
వందే మాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అన్యాయం చేశారని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతరం గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చునని అన్నారని తెలిపారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతరం గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అన్నారని తెలిపారు. వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చలు మోదీ ప్రారంభించారు. వందే మాతర గీతానికి ఉన్న ఘన చరిత్ర, వలస పాలనకు వ్యతిరేకంగా వందే మాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించారు. मैं आपका और सदन के सभी माननीय सदस्यों का हृदय से आभार व्यक्त करता हूं कि हमने इस महत्वपूर्ण अवसर पर एक सामूहिक चर्चा का रास्ता चुना है. जिस मंत्र ने, जिस जयघोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं. एक ऐसा कालखंड जो हमारे सामने इतिहास की अनगिनत घटनाओं को अपने सामने लेकर के आता है. ये चर्चा सदन की प्रतिबद्धता को तो प्रकट करेगी, लेकिन आने वाली पीढ़ियों के लिए भी, दर पीढ़ी के लिए भी ये शिक्षा का कारण बन सकती है अगर हम सब मिलकर के इसका सदुपयोग करें तो. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం కలెక్టర్తో కలిసి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చ. గుంటూరు జిల్లా నల్లపాడులో గంజాయి కలకలం. ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను అరెస్టు చేసిన పోలీసులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీల అమలుపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్కు సవాల్. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చ. వందే మాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించిన ప్రధాని మోదీ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.